హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ గాయస్, వెల్కమ్ టు ట్రావెల్ ఎక్స్యూ. సో మీకు వీడియోలు ఎలా అనిపించాయో చెప్పండి గాయస్. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ రిలీజ్ చేసా. సో ఈ వీడియో తర్వాత ఇంకా మిగతా వీడియోస్ కూడా రిలీజ్ చేస్తా నెక్స్ట్ బై నెక్స్ట్. సో ఈ మిడ్లో కొంచెం మన కుంభమేళా గురించి మాట్లాడదామని సో ఈ వీడియో చేస్తున్నా. సో ఈరోజు డేట్ వచ్చేసి February 15th సాయంత్రం 6 అవుతుంది. సో ఆ బ్యాక్ సైడ్ చూడొచ్చు, మా ఇంటి దగ్గర ఇంటి పక్కన చెరువు అన్నట్టు. సో లాస్ట్ 10 years నుంచి అంతకుముందు కొంచెం నీళ్ళు తక్కువ ఉంటుండే. లాస్ట్ 7 years నుంచి అయితే ఎప్పుడు నీళ్ళు చూస్తున్నా, కొంచెం సాటిస్ఫాక్షన్. ఆ నీళ్ళ వల్ల ఈ చుట్టుపక్కల మొత్తం ఇండ్లు ఉన్నాయి కదా, అన్నిటికీ వాటర్ ఫెసిలిటీ బేసిక్గా ఉంటుంది అన్నట్టు. సో అది మ్యాటరు. మన సూర్యాస్తమయం చూడండి, అబ్బా చాలా అందంగా ఉంది కదా, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది నేను ఉండేది అన్నట్టు. సో ఎంత బాగుంది చూడండి, వావ్ సూపర్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో కొన్ని వీడియోస్ ఏమంటారు, సన్సెట్ వీడియోస్ ఒక వీడియో ఉంటుంది మన దాంట్లో, అది ఇక్కడే తీసింది అన్నట్టు. సో ఈ 2025 జనవరి 13న స్టార్ట్ అయిన ఈ కుంభమేళా అనేది మహాకుంభమేళా. సో 144 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అంటే ప్రతి కుంభమేళా అనేది ఎలా ఉంటుందంటే 3 ఏళ్ళకి ఒకసారి అర్ధ కుంభమేళా, 6 ఏళ్ళకి ఒకసారి కుంభమేళా అండ్ 12 ఏళ్ళకి ఒకసారి పూర్ణ కుంభమేళా. సో అలా 12 పూర్ణ కుంభమేళాలకు వస్తున్న కుంభమేళా అన్నట్టు ఇది. సో ఇప్పటి నుంచి అంటే 12 పూర్ణ కుంభమేళాలు అయిపోయినాయి, అంటే 12 కుంభమేళాలు ఈ కుంభమేళాతో అయిపోయినట్టు. సో మళ్ళీ నెక్స్ట్ కుంభమేళా మళ్ళీ 3 yearsలో అర్ధ కుంభమేళా వస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ కుంభమేళా స్టార్ట్ అయినట్టు. సో ఇలాంటి కుంభమేళా, ఇలాంటి గొప్ప విషయం అనేది మనకు మళ్ళీ రాదు. సో మన ఈ జనరేషన్కి ఇదే చాలా పెద్దది అన్నట్టు. మళ్ళీ ఇలాంటిది మనం చూడాలంటే ఇంకా 144 ఏళ్ళు బతకాలి. సో ఇప్పుడున్న మా 20 years ఉన్నాడు, ఇవాళ పుట్టినోడు కూడా, ఇవాళ పుట్టిన పర్సన్ కూడా మళ్ళీ చూడలేడు అన్నట్టు. అంటే ఇవాళ పుట్టిన పర్సన్ కూడా ఆయన కొడుకు జనరేషన్ లేదా ఆయన మన్మటి జనరేషన్ చూస్తుంది. సో గైస్, సో అది ఆలోచించండి. సో మీరు ట్రాఫిక్ గురించి చూస్తుర్రు, ఇవన్నీ అన్నీ పక్కకి పెడదాం. ట్రాఫిక్ చాలా ఉందనుకుందాం. ట్రాఫిక్ ఉందా అంటే ఉంది. సో ఆడ పబ్లిక్ ఎక్కువ ఉందా అంటే ఉంది. సో ఈ ట్రాఫిక్ నువ్వు చూడని ట్రాఫిక్ కాదు, నువ్వు చూడని జనాలు కాదు, నువ్వు చూడని పద్ధతులు కాదు, ఎన్నో రష్లు చూసింటావు. బట్ ఈ రష్ను మళ్ళీ చూస్తావు, ఈ ట్రాఫిక్ను మళ్ళీ చూస్తావు. కానీ నన్ను మళ్ళీ చూస్తావా నువ్వు? ఈ కుంభమేళాను మళ్ళీ చూడవుతుందా నీతోని? 144 ఏళ్ళ కుంభమేళాని చూడడం అవుతుందా నీతోని? సో కాదు. కాబట్టి ట్రై టు విజిట్ దిస్. సో ఈ కుంభమేళాల నువ్వు యాజ్ ఏ హిందువుగా నేనైతే వెళ్ళిన, నా డబ్బులు లేకుండే. సో ఒక దేవత నన్ను కనకరించింది, ఫైనల్లీ నేను వెళ్ళగలిగిన. సో మీరు మీకు కుదిరిన దాంట్లో ఒక్కరు వెళ్తారా, ఫ్యామిలీ వెళ్తారా, ఏదో రకంగా వెళ్ళండి, కానీ విజిట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకనంటే ఇలాంటి కుంభమేళా మళ్ళీ రాదు. ఇలాంటి ట్రాఫిక్ నువ్వు చూస్తావు, జనాలను చూస్తావు, కానీ మళ్ళీ దీన్ని నువ్వు ఎప్పటికీ చూడలేవు. ఎప్పటికీ 150 ఏళ్ళు నువ్వు చూడడానికి. ఈ 150 ఏళ్ళు నువ్వు బతకవు, నేను బతక చూడడానికి. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి గాయస్. ఇంకా 10 days ఉంది, 10 days ఉంది. సో ఈ 10 daysలో ఇప్పుడు ఇంకా మనకు February 26కు క్లోజ్ అవుతుంది. సో ఈ 10 days ఉంది కాబట్టి ఈ 10 daysలో ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా ఇవ్వండి. శివరాత్రిలోగా కుదిరితే శివరాత్రికే ఇవ్వండి. సో నీ అదృష్టము ఎంత గొప్పగా ఉంటుందో అనేది చెప్పలేం. ఎందుకంటే ఒక చిన్న నేను విషయం చెప్పాలనుకుంటున్నా. మా ఫ్రెండ్ది. సో వాడు చాలామందిని అడిగిండు, పోదాం అని. నన్ను తప్పందని అడిగిండు. నన్ను అడిగినుంటే మనం మంచిగా బైక్ రైడ్ అవుతుండే. సో వాడు పోతుండని కూడా నాకు తెలీదు. సో అది నేను స్టార్ట్ అయినాక తెలిసింది అన్నట్టు వాడు వెళ్తుండని. సో ముందు తెలిసి నేను అంతా బైక్ రైడ్ చేస్తుంటే మంచిగా కుంభమేళా, అయోధ్య అండ్ కాశీ. సో అలా కానీ ఇంకా అంటే తనతో పోయే రాత నాకు లేదు, నాతో వచ్చే రాత తనకు లేదు. సో అది విధిలిఖితము, దాన్ని ఏం చేయలేము. సో వాడి స్టోరీ చెప్తా. వాడు డిసైడ్ చేసుకుని ఇంకా నేను ఎట్లానో పోవాలి డిసైడ్ చేసుకుని ఏం చేసిండు, టికెట్ బుక్ చేసిండు. ట్రైన్కు టికెట్ బుక్ చేసిండు. అది కన్ఫర్మ్ అవుతుందా కాదని ఇంకోటి కూడా బుక్ చేసిండు.
ఇంకోటి బుక్ చేసి ఏం చేసిండు, ఇంకొక 2 days అయితే నేను ఈ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో కాదా, 2 tickets బుక్ చేసిండు. కన్ఫర్మ్ అవుతుందా కాదా అని ఏం చేసిండు, బస్సు కూడా మాట్లాడి పెట్టిండు అన్నట్టు. సో లాస్ట్ మినిట్లో బస్సు పోతుంది, దానికి పోదామని కూడా డిసైడ్ అయ్యాడు. సో అన్ని రకాలుగా మనోడు ప్రిపేర్ అయ్యాడు. ఈవెన్ దో ఆఫీస్లో లీవ్ ఇయ్యను అన్నారు. లీవ్ ఇయ్యను అని అంటే వాడు ఒకటే చెప్పిండు, నేను వెళ్తున్నా, నువ్వు లీవ్ ఇస్తావా లేదా, లీవ్ యాక్సెప్ట్ చేస్తావా లేదని అడగలేదు. నేను వెళ్తున్నా. సో 1 week అయితే ఉన్నాను, 5 days 3 days అయితే ఉన్నాను నేను. సో ఇది నేనైతే ఫిక్స్ అయినా, నేను పోతున్నా అని చెప్పినాడు. ఇంకా వాళ్ళ మేనేజర్ ఏమనుకుండా ఇవన్నీ ఏం ఆలోచించలేదు, ఒకటే డిసైడ్ అయ్యాడు పోవాలని. కరెక్ట్ ముందు రోజు ఈవినింగ్ 2 రోజుల ముందు టికెట్ కన్ఫర్మ్ అయింది. వాంది టికెట్ కన్ఫర్మ్ అయింది. వాడిని అదృష్టం చూడు, ఒకరోజు లీవ్ పెట్టాల్సిన పని లేదు. అంటే వీని షిఫ్ట్ ఆఫ్టర్నూన్ 1:30కి 2 o'clock అయిపోతుంది అన్నట్టు. 1 hour పర్మిషన్ తీసుకున్నా కూడా వీని ట్రైను యాక్చువల్గా మన సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 6కి స్టార్ట్ కావాలి, 1:30కి స్టార్ట్ అయింది వీనికి. సో 12:30కి ఎర్లీ లాగౌట్ తీసుకున్నాడు మనోడు. ఎర్లీ లాగౌట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకో రోజు లీవ్ బచాయించిపోయింది మంచిగా. అంటే నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకో టైం పట్టింది మంచిగా మనోడికి. సో అదైందా. హైలైట్ ఏంటంటే వీడు ఏదైతే ట్రైన్ ఎక్కిండో, ఏదైతే డబ్బాలు ఎక్కిండో, ఆ డబ్బా మొత్తం సాధువులే గాయస్, మొత్తం సాధువులే. సో వీని అదృష్టం చూడు, చాయ్ నుంచి లంచ్ డిన్నర్ అన్నీ వాళ్ళే చూసుకోరు. అండ్ మనకు ఇప్పుడు సింగిల్గా ఏదైనా జర్నీ చేసినప్పుడు సో మనకుండే కన్సర్న్ ఏంటంటే, అరే మన బ్యాగులు ఆడబెట్టిపోతే ఉంటాయా లేవా, మనం వాష్రూమ్కి అయినా సరే, ఈవెన్ దో సుసుకు అయినా సరే మన బ్యాగులు అక్కడ పెట్టి ఉంటాయా ఉండవా. సో ఆ మొబైల్స్ బాత్రూమ్ తీసుకుపోలేం, పడిపోతాయా, అన్నీ ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సో అన్ని ఆలోచనలకి ఒకటే సమాధానం దొరికింది, ఏంది, ఈ సాధువులు. మొత్తం డబ్బా నిండా సాధువులే మనకి. సో ఈ సాధువులు ఉండడం వల్ల వానికి బెనిఫిట్ ఏంటంటే మొత్తం వాళ్ళే చూసుకోరు వాడిని. సో ఈయన బాత్రూమ్కి పోతే అన్ని వాళ్ళు, అసలు ఒక దేవుని లెక్క అందరికీ. సో అన్ని రకాలుగా ఆయనకు చూసుకొని దేవుడు దొరికిపోయాడు. సో అక్కడ ప్రయాగరాజు దిగి ఎటు పోవాలో తెలియదు. బేసిక్గా నాకు ఫోన్ చేసి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. సో నేను వచ్చింది వెహికల్లో, ఆయన వచ్చింది ట్రైన్లో. కాబట్టి మనకున్న టైం ప్రకారము దాన్ని, ఎందుకంటే నేను కూడా ఎక్కువసేపు కుంభమేళాలు ఉండలే, అక్కడ నడిచి అలసిపోయినా. సో ఆయన వచ్చింది ట్రైన్కి, నేను వచ్చింది వెహికల్కి, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం కరెక్ట్ ఇవ్వలేకపోయినా, టు బి ఫ్రాంక్. ఎందుకంటే పరిస్థితి అట్లుంది అక్కడ. ఎందుకంటే అప్పటికి నేను చూశారు కదా అంతమందితో పోయినా నేను. సో ఎక్కువ ఓల్డేజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ ఏజ్ వాళ్ళని చూసుకుంటా, నన్ను నేను సబ్లాయించుకుంటా, నా కాళ్ళ నొప్పులు ఘోరంగా, నొప్పులు అయితే వేరే నొప్పులు వేసినాయి. సో వీళ్ళందరూ చూసుకుంటా కొంచెం ఇంకోటి మన వీడియో తీసుకుంటా, మళ్ళీ అక్కడ ఇక్కడ మన వీడియోలు తీసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా. సో కుదరలేదు. సో బట్ కుదరకున్నా వాడు అర్థం చేసుకున్నాడు. సో ఆడ దిగిన వెంటనే కమింగ్ టు మ్యాటర్, ఆడ దిగిన వెంటనే మనకి ఒక మన తెలుగు పర్సన్స్ సంథింగ్ ఒక 5-6 మంది పరిచయం కలిసిరు అన్నట్టు. సో మేము కూడా అక్కడే రాలే. సో మేము కూడా అక్కడ ఒక 2 kilometers 1/2 kilometer నడిచిరంట. కొద్ది దూరం పోయినాక ఆటో తీసుకొని మన నది ప్రాంతానికి వెళ్ళారు. ఆడ మనిషికి 400 అని చెప్పిండు, పోయిండు. నమ్మరు. స్టేషన్ నుంచి మనోడు త్రివేణి సంగంలో స్నానం చేసి మళ్ళీ స్టేషన్ సైడ్ రానికే 2 hours వచ్చింది గాయస్. 2 hours వాడు దిగినప్పుడు ఫోన్ చేసిండు, బ్రో దిగిన, స్నానం చేసిన. మళ్ళీ 2 hours నాకు ఫోన్ చేసి, బ్రో నేను స్నానం చేసిన, దిగిన స్నానానికి వెళ్తున్నా అని చెప్పిండు. 2 hours ఫోన్ చేసి, బ్రో నేను స్నానం అయిపోయిందా, మన ఏమంటారు త్రివేణి సంగమంలో కుంభస్నానం అయిపోయింది అది. సో నేను ఇటు రిటర్న్ అయినా, ఇప్పుడు ఎటు వెళ్ళాలి అంటే కాశీ వెళ్తున్నా లేకపోతే అయోధ్య వెళ్తున్నా అన్నట్టు ఫోన్ చేసిండు అన్నట్టు. సో నేను సజెస్ట్ చేసిన ఏమని, అయోధ్య వెళ్ళమని. అయోధ్య నుంచి అంటే ఇట్లా మనకు ట్రయాంగిల్ షేప్లు ఉంటాయి కదా, ప్రయాగరాజు, అయోధ్య, వారణాసి. సో నేను అయోధ్య వెళ్ళు బ్రో, అయోధ్య నుంచి కాశీ నుంచి ట్రైన్ ఎక్కినోనికి ఇంటికి అన్నట్టు. సో అండ్ ఇంకోటి ఏంటంటే వానికి రిటర్న్ టికెట్ కూడా బుక్ లేదు. సో అది పెద్ద ట్విస్ట్. సో భగవంతుడు ఎలా దర్శనం చేపిస్తున్నాడు అదే మ్యాటర్ మనము. సో అదొక పెద్ద ట్విస్ట్ కదా, ఆయనకు రిటర్న్ టికెట్ లేకపోతే. దానికి మేము పెద్ద పర్షాన్లు ఉన్నామన్నట్టు. నేను జర్నీలు ఉన్నా, వాడిని టికెట్ బుక్ చేయాలని దమ్దాము, ఇంకో ఫ్రెండ్ కానీ దమ్దాము. సో ఇంతలా ఇవన్నీ చేసుకున్నాడా. సో మనోన్ని అయోధ్య పోదామని బస్ కాడ దొరకపోతే వాడు ఇంకో ప్లేస్ దించి 200 రూపాయలు బొక్క పెట్టి పారిపోయాడు ఆటో. సో మనోనికి ఈ విషయం వల్ల మనోడు చాలా డిస్టర్బ్ అయ్యిండు అన్నట్టు.
బ్రో మళ్ళీ ఎక్కడ ఇంకా తను ఆలోచన చేసుకుంటా అక్కడ బస్సులు వచ్చినాయి. ఏ బస్సులు వచ్చినాయి కాశీ. సో సీదా కాశీ బస్ ఎక్కిండు, కాశీ పోయిండు. కాశీ పోయిందాడే మనకు అక్కడ కాశీలో ఆయనకి విజయవాడ పర్సన్స్ ఒక 5-6 మంది దొరికిరు అన్నట్టు. విజయవాడ పర్సన్స్ విజయవాడ నుంచి వచ్చి యూతే అన్నట్టు వాళ్ళు కూడా. సో దొరికిరు మనకి. అరే అందరు కలిసి రూమ్ తీసుకుర్రు మంచిగా. సో నాకు చెప్పినా కదా నాకు 4-5 గంటలు చాలా టైం పట్టింది కాశీలో దర్శనం కానీ. మనోడు కాశీ పోయిండు, రూమ్ తీసుకుండు, రూమ్లో బ్యాగ్ పెట్టేసిండు. రూమ్లో బ్యాగ్ పెట్టేసి అక్కడ నుంచి మన గంగా స్నానానికి పోయిండు. గంగా స్నానం చేసేసి అన్ని ఘాట్లు వాకింగ్ చేసి అన్ని ఫస్ట్ దర్శనం చేసుకుండు. అరౌండ్ ఒక 5 o'clock 6 o'clock దర్శనం లైన్లోకి పోతే 7-7:30 అంటే 1.5 hour అరౌండ్ 2 hours దర్శనం అయిపోయిందంట. చాలా స్పీడ్గా దర్శనం అయిపోయింది బ్రో. చాలా రష్ ఉంది. మరి నాకు ఎట్లా అయిందో స్పీడ్ కానీ టక్క దర్శనం అయిపోయింది. చాలా గొప్పగా అయిపోయింది అన్నాడు. విశాలాక్షి అమ్మవారిని, కాలభైరవుని, తర్వాత ఇంకా అన్ని దర్శనాలు చేసుకొని వీళ్ళు వెనుకొచ్చిన ఆ విజయవాడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు దర్శనం కానిక చాలా లేట్ అయింది చూడు. మళ్ళీ వీళ్ళ దర్శనం అయింది. దర్శనం అయినాక వాళ్ళ దర్శనానికి లేట్ అవుతుంది. వీళ్ళ ఫోన్లు బయట ఉన్నాయని ఏం చేసింది మనోడు, అన్ని ఘాట్లు దర్శనం చేసుకున్నాడు. అన్ని ఘాట్లు జస్ట్ వాకింగ్లోనే అన్ని ఘాట్లు చూసినట్ట. చూడండి ఆయన అదృష్టం ఎట్లుంది ఏం కదా. సో మనది కూడా అన్ని ఘాట్లు నేను వీడియో తీసిన, ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. నెక్స్ట్ ప్రయాగరాజ్ వీడియో వస్తుంది, ఆ తర్వాత కాశీ వీడియో వస్తుంది అన్నట్టు. సో 1 by 1. సో అట్లా మనోడు అన్ని ఘాట్లు నడుచుకుంటా తిరిగిండు. ఇక్కడ మన హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళిండు. ఆడక ఒక సమ్ టైం మంచి టైం స్పెండ్ చేసిండు అక్కడ. సో అక్కడ టైం స్పెండ్ చేసి మనోడు అట్లా రిలాక్స్ అయ్యిండు. రిలాక్స్ అయినాక సో ఆ ఘాట్లు ఉండగానే బ్రో మేము ఘాట్ దగ్గర ఉన్నాం, నువ్వు ఎక్కడ అని. మేము వస్తున్నాం, ఇక్కడనే వస్తున్నాం అని చెప్పేసి ఆ ఘాట్కి వాళ్ళు పికప్ చేసుకోవడం, రూమ్కి వెళ్ళడము, రూమ్ నుంచి చెక్అవుట్ చేయడము. చెక్అవుట్ చేసినాక మనోడు ఎట్లా పోవాలి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయోధ్య పోవాలన్నాక ప్లాన్ అన్నట్టు. సో అయోధ్య పోవాలని ప్లాన్ వేసినప్పుడు సో ఇప్పుడు ఎవరైతే విజయవాడ వాళ్ళు కలిసిర్రో వాళ్ళ త్రూనే కర్నూలు వాళ్ళు ఒక 4 friends కలిసిర్రు అన్నట్టు. అయితే వాళ్ళు 3 members ఉన్నారు, ఈయనతో కలిసి 4. సో 3 members కలిసిర్రు అన్నట్టు. సో వాళ్ళు మనోనికి ఆఫర్ ఇచ్చిన ఆఫర్ చూడండి గైస్, అసలు హైలైట్ ఆఫరు. సో బ్రో మేము 4 మేము 3 వచ్చినాము. ఇంకో టికెట్ మా ఓటు రాలేదు, 1 ticket క్యాన్సిల్ కాలేదు. వాళ్ళే అడిగినట్టు విని చూడు, రిటర్న్ టికెట్ లేదని చెప్తే. సో మాతో పాటు వచ్చే బ్రో, సో జస్ట్ 1 way టికెట్ ప్రైజ్ ఇస్తే చాలని చెప్పి. సో అట్లా మనోనికి కాశీ నుంచి డైరెక్ట్ ఇంటికి దొరికింది. అంటే నీకు దేవుడు దర్శనం ఇవ్వాలంటే ఎలా అని ఇస్తాడు గాయస్, అంటే మన ప్రయత్నం మనం చేయాలి. సో నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు ఆ దర్శనానికి, కుంభమేళ కోవడానికి అనేది నీ చేతిలో ఉన్నది. సో ట్రై టు ప్లాన్ గైస్. ఇంకా టైం ఏం తప్పలేదు, ఇంకా టైం ఏమో దూరం లేదు. సో ఇమ్మీడియట్ ఇవాళ, ఎల్లుండి, రేపు నువ్వు ఎప్పుడు స్టార్ట్ అవుతావు స్టార్ట్గా. సో కానీ ఖచ్చితంగా ఈవెందో శివరాత్రి వరకు 26 తారీఖు వరకు, ఇలా 15 తారీఖు అంటే 11 రోజులు ఉంది. ఎగ్జాక్ట్గా 11వ రోజు. ఈ 11 రోజుల నువ్వు దర్శనం చేసుకోకపోతే చెప్తున్నా ఎప్పటికీ దర్శనం చేసుకోలేవు. నేను చెప్తున్నా ఎప్పటికీ నీ జన్మలో, ఎప్పటికీ చెప్తున్నా నేను, ఎప్పటికీ నీ జన్మలో మళ్ళీ ఈ మహాకుంభమేళను చేసుకోలేవు. సో నేను చేసుకున్నా, నువ్వు చేసుకో, ఖచ్చితంగా నువ్వు చేసుకో. ఖచ్చితంగా వెళ్ళు యాజ్ ఏ హిందువుగా కుంభస్నానం చేసిరా. నీకు లీవ్ లేదా 3 రోజులు పెట్టుకో. ఒకరోజు లీవ్ తీసుకో, సాటర్డే, సండే, మండే, అయితే ఫ్రైడే, సాటర్డే, సండే. పోవడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, మధ్యలో అక్కడ టైం స్పెండ్ అంటే కొంచెం లేట్ అయినా కూడా ఒక రోజు అనుకో. అది బస్సులో పోయినా కూడా 3,000 కంటే ఎక్కువేం కాదు. పోడు 3,000, రాను 3,000. సో ఇంకొక 3,000 ఖర్చు పెట్టుకుంటాము. అంటే మ్యాక్సిమం 10,000లా. సో నువ్వు ఎంత విచ్చలవిడ ఖర్చు పెట్టుకున్నావు బ్రో, 10,000 కంటే ఎక్కువ కాదు. అంటే ఇంకా చాలా తక్కువనే అవుతుంది. సో మనం ఆర్గనైజ్గా చేసుకుంటే. సో నేను రఫ్ చెప్తున్నా. సో పర్ పర్సన్కి నువ్వు ఎంత రఫ్ ఖర్చు పెట్టుకున్నావు 10,000 కంటే ఎక్కువ ఖర్చు కాదు. సో దర్శనం చేసుకొని రా, చెప్తున్నా. దర్శనం చేసుకొని రా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అండ్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఎనీ ఇన్పుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శివ.